అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమ్య, పీడియాట్రిషియన్ ఎట్ సినాప్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. ఇది స్టార్ట్ చేసి ఒక సంవత్సరం అయింది. ఈ 1 year లో మేము చాలా మంది పిల్లలు, ఆటిజం ఉన్న వాళ్ళకి, డెవలప్మెంటల్ డిలే ఉన్న పిల్లలు, ఏడిహెచ్డి ఉన్న పిల్లలు చాలా మందికి కేటర్ చేయడం అయింది. సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను పిల్లలు నార్మల్ గా డెవలప్మెంట్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు సెంటర్ కి తీసుకొస్తే ఫస్ట్ అసెస్మెంట్ అన్నది చేస్తాం. ఈ అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఎటువంటిది అవసరం పడుతుంది, థెరపీ అవసరం పడుతుందా లేదా అన్నది చూసుకోవచ్చు. చాలా మంది పిల్లలకి పేరెంట్స్ ఇంట్లో థెరపీ చేస్తే సరిపోతుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, ఆడుకోవాలి. సో ఏజ్ అప్రోప్రియేట్ మైల్ స్టోన్స్ అన్నది రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. దానికోసం పేరెంట్స్ సెంటర్ కి ఒకవేళ పిల్లల్ని తీసుకొస్తే, ఇప్పుడు ఒక సంవత్సరం పిల్లాడు ఉన్నాడు, తను నార్మల్ గా నడవడానికి అవుతుందా లేదా, కూర్చున్నాడా లేదా, ఇట్లాంటి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ చాలా ఇంపార్టెంట్. అట్లనే లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ ఉంటాయి, అంటే పిల్లలు మాట్లాడగలుగుతున్నారా లేదా, ఇటువంటివి చూసుకోవాలి. ఈ పాటికి 1 year పిల్లలు అంటే వాళ్ళు అమ్మ నాన్న ఇట్లాంటి వర్డ్స్ వచ్చి ఉండాలి. అట్లాంటిది రావట్లేదంటే డిలే చేయకుండా ఎర్లీగా రాగలిగితే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాం. ఎంత ఎర్లీగా మనం థెరపీస్ అన్నవి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి అంత బెటర్ గా ఉంటుంది. సినాప్స్ లో ఉన్న అవైలబుల్ ఉన్న థెరపీస్ గురించి చెప్తాను నేను. ఆక్యుపేషనల్ థెరపీ, దీంతో ఏం హెల్ప్ అవుతుంది అంటే పిల్లలకి ఉండే సెన్సరీ ఇష్యూస్ అట్లాంటివన్నీ అడ్రస్ చేస్తాము. వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వాళ్ళు చేతులు పట్టుకోవడానికి వాళ్ళకి కొంచెం బలం వస్తుంది, అటువంటి సర్వీసెస్ ఉంటాయి. తర్వాత బిహేవియరల్ థెరపీ, పిల్లలు ఒక దగ్గర కూర్చోలేని పిల్లలకు ఎలా వాళ్ళ టైం స్పాన్ ఎలా పెంచొచ్చు, కాన్సన్ట్రేషన్ అబిలిటీస్ ఎలా పెంచొచ్చు అన్నది బిహేవియరల్ థెరపీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పీచ్ థెరపీ, పిల్లలకి అస్సలు మాటలు రాకపోయినా, నార్మల్ గా మాట్లాడలేకపోయినా, కొంచెం నత్తిగా ఉన్నా, ఇలాంటి పిల్లలందరికీ కూడా స్పీచ్ థెరపీ చాలా అవసరము. అది సినాప్స్ లో అవైలబుల్ ఉంది. వీటితో పాటు ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. మా దగ్గర ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పిల్లలు సరిగ్గా నడవలేకపోతున్నారు, వాళ్ళకు కొంచెం వీక్నెస్ ఉండొచ్చు. సో అది అసెస్మెంట్ చేసుకొని దానికి తగ్గ ఎక్సర్సైజెస్ ఏమేమి అవసరం పడతాయి. డెవలప్మెంటల్ డిలే ఉన్న పిల్లలు చాలా మంది ఇక్కడ వచ్చి చేయించుకొని ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు. మెడలు టైంకి నిలబెట్టట్లేదు, యూజువల్ గా 3 months కల్లా పిల్లలకి మెడ నిలబెట్టడం స్టార్ట్ అవుతుంది, 6 months కల్లా బాగా ఉంటుంది. 6 months నిండిన పిల్లలకి మెడ సరిగ్గా నిల్చోవట్లేదంటే ఖచ్చితంగా థెరపీకి తీసుకురావాలి. సో వాళ్ళకి అసెస్మెంట్ చేసి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ ఉంటుంది అన్నది చూడడానికి వీలు ఉంటుంది. ఎర్లీ ఇంటర్వెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత ఎర్లీగా మనము ఇవి ఐడెంటిఫై చేయగలుగుతాము, అంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, ఆ పిల్లల్లో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బ్రెయిన్ గ్రోత్ అన్నది మాక్సిమం మనకి 5 years వరకు అవుతుంది. సో ఇంత లోపు మనం తీసుకురాగలిగితే పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి చాలా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.